వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబ్ 1945లో హీరోషిమాపై వేసిన అణుబాంబు కేవలం 17 కిలోటన్నుల టీఎన్టీకి సమానం. అంటే 15,000 టన్నుల గన్ పౌడర్ కి సమానం. ఇది 70,000 మందికి పైగా ప్రాణాలను బలికొంది. ప్రస్తుతం మనం ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుబాంబు ఎవరి దగ్గర ఉంది? యునైటెడ్ స్టేట్స్ వద్ద నిజంగా భారీ అణుబాంబు ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకుందాం. నవంబర్ 2025 వరకు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న, ఉపయోగానికి సిద్ధంగా ఉన్న అత్యంత శక్తివంతమైన అణుబాంబు B-83 గ్రావిటీ బాంబు. దీనిపై నుంచి జార విడిచే థర్మో న్యూక్లియర్ బాంబు. ఇది 1.2 మెగా టన్నుల టీఎన్టీ అంటే 1,20,00,000 టన్నుల గన్ పౌడర్ కు సమానం. హీరోషిమా బాంబు కంటే 80 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. B-83ని ఒక ప్రధాన నగరంపై వేస్తే 10 నుంచి 15 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న అన్ని బూడిదగా మారిపోతాయి. దీని పేలుడు ఉష్ణోగ్రత 1,00,000 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. ఇది సూర్యుడి ఉపరితలం కంటే వేడిగా ఉంటుంది. దీనివల్ల మంటలు మైళ్ళ వరకు వ్యాపిస్తాయి. ఈ రేడియేషన్ వల్ల లక్షలాది మంది క్యాన్సర్, ఇతర వ్యాధుల బారిన పడి చనిపోతారు. ఈ బాంబు చాలా భారీ పేలుడును సృష్టిస్తుంది. ఒకే ఒక్క పేలుడు 5 లక్షల నుంచి 10 లక్షల మందిని క్షణాల్లో చంపగలదు. అనంతరం వచ్చే దుమ్ము, పొగ ఆకాశంలోనికి నిండిపోతుంది. సూర్యరశ్మిని అడ్డుకుంటుంది. ప్రపంచంలోని 9 దేశాలు అణుబాంబులను కలిగి ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలో దేశాలు ఈ ప్రమాదకర బాంబులను కలిగి ఉన్నాయి. రష్యాలో అత్యధిక బాంబులు ఉన్నాయి. సుమారుగా 6,000 వరకు ఉన్నాయి. కానీ B-83 గ్రావిటీ వంటి శక్తివంతమైన బాంబులు మాత్రం యునైటెడ్ స్టేట్స్ వద్ద అత్యధికంగా ఉన్నాయి.